ఇంకా చిన్న పొరలతో ఆడడానికి కొంచెం మన అనిపిస్తలేదా నీకు? ఆడి ఆడి 5 లక్షలు ఓడగొట్టినావు, ఇప్పుడు ఇల్లు అమ్ముదామని చూస్తున్నావా? ఏంటిదే ఇంకా మా తమ్ముడు వచ్చి శాంసేపు అవుతుంది. ఓ చికెన్ తెద్దామనో మటన్ తెద్దామనో కనీసం ఒక కళ్ళన్న తెద్దామని ఉన్నదా నీకు? ఇంట్లో పప్పు ఉన్నదా అండిపో, ఏమైతే మీ తమ్ముని కొట్టుకోపోతానా? రాక రాక మా తమ్ముడు వస్తే పప్పు వేసి పెట్టాలా నేను? అరే జేబులో ₹1 ఇవ్వే, లేని ఎడికెళ్ళే వాళ్ళే. ₹1 ఏంది? నువ్వు ఆట 5 లక్షలు ఓడగొట్టుకున్నావా ఇప్పుడు? అది ఇప్పుడు ఎప్పుడు ఓడగొట్టుకున్నా? ఊగదేనా నీకు? ప్రతి మాటకు అదే పడవా నీకు? అంటే ఇప్పుడు మా తమ్ముడికి పప్పు వేసి పెట్టాలా అంటావు? మరి లేని ఏం చెప్తావు? అరే జేబులో ₹1 ఇవ్వే, ఎట్లా చేయమంటావు? సెల్లులు అన్నికైతే లక్షలు లక్షలు వస్తాయా? మా తమ్ముడికి ఒక 200 చికెన్ తెమ్మంటే సాధన అవుతలేదు నీకు? నీ అక్క మెడలు అంత పోరి, సెల్లులో పైసలు పెట్టి ఎవడో ఆడతాడు? అది ఎప్పుడు ఆడిన దానికి ఊకే తెప్పి కొడతాను. నీకు అంకొచ్చింది తీరా తమ్ముడు. ఏ నువ్వేమన్నాయి? మా తమ్ముడికి అయితే చికెన్ తెపో. చికెన్ లేదు, సపరేట్ వన్ పో. ₹1 లేదంటే ₹1 గట్ట 4 గుంజ పోతేవేదాన్ని రోజుకు ₹1000 పడతాయి. తినుకుంటావు అంటావా మంచిగా ఇంట్లో? గా పోరంతో ఆడతాను. ఇక ఊక నాతో రెల్లు పెట్టుకోకు, సపరేట్ ఇంట్లో పో. నీ అవ్వగారు చుట్టాలు వస్తేనేమో చికెన్లు మటన్లు బోటి అని కడుపు నిండా తినబెట్టి పంపియ్యి. అదే నా తమ్ముడు వస్తే మాత్రం పప్పు చారు తిని పండమంటావా? కొంచెం మన అనిపిస్తుందా నీకు? ఇక నేను అన్నం వండా కూరండా ఏం తింటారో తినుల్లి, సప్పుడేగా వండుల్లి మలుచుకొని. ఏందట్రా ఏమో బాగా లొల్లి పెడుతుంది? నీ అవ్వ చికెన్ మటన్ అని సాగు కొడతాను వాళ్ళ తమ్ముడు వచ్చినట, అది పొద్దుంచలి కాదు లోలి. పైసలు లేదు ఏం చేయమంటుందిరా? దాన్ని ఇవ్వని పోయినావు? దాని తమ్ముడు అమెరికాలో ఉంటాడు, 200 వస్తా ఏమోనే దాంతో గోసగా ఉన్నది. అవ్వ సాగు కొడతా అది పొద్దుగా లేచిన సంది. అది బాగా వరకత్తం తెచ్చిందని దాన్ని చదవాలి, దాని తమ్ముడిని చదవన్నా? ఏంటి అత్తమ్మా, మా తమ్ముడిని రోజు చదువుతానవా నువ్వు? ఏమో రోజు చదివినట్టు పెద్ద బాగా మాట్లాడతాను. వాడు వచ్చింది నేను నావని బాగా కంట్లో పెట్టుకుంటావా నువ్వు? మీ వాళ్ళకైతే మంచిగా కడుపు నిండా తిండి పెట్టి పంపిస్తావా? ఏందే నువ్వు బాగా వరకత్తం తెచ్చినట్టు నా వాళ్ళకి పెట్టిరని మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా తెచ్చినావా పెడతానవా? అబ్బో నువ్వు బాగా తెచ్చినావు అంతే. వాడకట్టాలందరూ నాకు చెప్తలేరా? 3 మేకల్ని తెచ్చి బాగా ముర్తాను. అబ్బో నువ్వు ఇవ్వర్రాక నేను మంచిదని అనుకున్నా. అబ్బో గివన్నీ ఉంచుతావు, నా కొడుకును ఉంచుతావా నువ్వు? అబ్బో నీ కొడుకునే కాదు, ఇక అందరిని మింగేదాన్ని అయినా నేను. నా తమ్మునికి బుత్తంత చికెన్ తెమ్మన్నందుకు ఇదంతా గొడవ నాను. సరే వెళ్ళగొడతా తీర్లే, మా తమ్ముడిని వెళ్ళగొడతా ఇక. అబ్బో దీంతో నీకు కట్టమే ఉందిరో. ఓ కిట్లనే అంటావా రపోడా ఆడదాని లెక్క? గడవకొని బావ దగ్గర ముచ్చట పెడితే ఏమైతుంది? వాటైపోయిందక్క, ఇప్పుడు వాటైపోయిండు. అబ్బో వాటు వాటు అంటాడు, పెద్ద అమెరికాలో పుట్టినట్టు. 5వ తరగతి దాకా ఈయన చదువుతాయి కాదురా బాడుకో. ఇగో నేను పోయి థమ్స్అప్ తీసుకొని వస్తా. మీ బావ ఎట్లాగో చికెన్ తేడు, వాళ్ళ దగ్గర కూర్చొని ఆటనన్నా ఆడుకో. నేను పోయి తీసుకొస్తా థమ్స్అప్. హాయ్ బాస్, వాట్స్ హ్యాపెన్? హౌ ఆర్ యు? ఏడా బా మారిది చికెన్ లేదా ఇయ్యాల? వాట్ ఆర్ యు టాకింగ్? నో చికెన్. హౌ ఆర్ యు? ఫైన్. ఫైనా? ఏం ఫైన్ బా మారిది? సిటీ ఇట్లా లావటం ఏంది? అద్దద్దు. యో 5 ఏళ్ళ కింద నేను కట్టిన సిటీ లావటి మొత్తం బెట్టింగ్ పెట్టిన, అన్ని పోయినాయి. సిటీలో లావటకు. నో నో, ఏం చేస్తున్నావు అడిగినా. ఈ అక్క చేసేది ఉన్నది బా మారి, తినుడు తాగుడు పండుడు ఆట ఆడు ఏం లేదు, ఎంజాయ్ చేస్తున్నా మొత్తం. మనీ మనీ హౌ కమ్? పైసలు లేదు బా మారిది. గట్లా బయటకు పోతే ఎవడన్నా సోపు తీయాడు, నైట్ తాగిపిస్తాడు. ఇంట్లో కథ మీ అక్క కూర పో అంటే తింటా పంటకి అంతే. అది ఒక్కటే పని. ఏమన్నా పని చేస్తానువా పాట చేస్తానువా? ఎవరన్నా తాగిపిస్తే మంచిగా తాగాలి, ఆడుకుంటా వండాలి. అది తప్ప ఏం రాదు నీకు. వరినే కాదు చాలు కానీ థమ్స్అప్ పోయి కూల్ పోతుంది అది. పోతా తెచ్చినాక పోయి కదా అప్పుద్దా? మీ తమ్ముడికి బాగా పోయి, బాగా దూరం నుంచి వచ్చినాయిగా, ఒక గిలాస్ ఎక్కువ పోయి. బాగా మరి ఆట ఆడతావేంద్రా? తాగు, మనతో జోరు ఉంటుంది. తాగుడు తినడు కాదు వెనకాడు అస్సలే ఉండదు. చెప్పురా. ఇప్పుడు మళ్ళీ వస్తాడు, ఎప్పుడు తింటప్పుడు తాగేటప్పుడే వస్తాడు. నీ పురంక అజయ్, నువ్వు థమ్స్అప్లు స్ప్రైట్లు ఇట్లా తాగవు కదా, నువ్వే మంచోనివి. ఏ గట్లేం లేదక్క, అన్ని తాగుడే. గందుకనే వచ్చినావు. నీ స్ప్రైట్ ఎత్తంటే చూసి మెల్లగా పోతారని వస్తానవా? మేము పోయాం, మాకే సరిపోదు స్ప్రైటు. అయ్యో మీ స్ప్రైట్ మాకేంది కంతి, మేము పోతానా? ఓ పోరి, గట్లా మాట్లాడతావానే?
మరి లేకపోతుంది నీ స్ప్రైట్ దేంగా చూసిండు అందుకే వచ్చిండు అంత ముందుకు వచ్చిండా మరి ఈ కుక్క పాడుగాను ఎప్పుడు తినంగా తాగానే వస్తుంది ఎవళ్ళంటున్నావే కుక్క అని నేను వచ్చి ఈడ కూర్చుంటేనే కదా నన్ను చూసుకుంటా కుక్క అని అంటున్నావు నీ కళ్ళకి ఎట్లా కనబడతానే ఇప్పుడు నిన్నెవరన్నారు అత్తమ్మ నీ జోలికి వచ్చినా నీ వార్తకు వచ్చిందా పిల్లికి అన్నం ఎత్తే కుక్క వచ్చి తినిపోతాంది దాన్నన్నా నిన్నేమన్నా అన్నట్టు చేస్తాను నువ్వు పిల్లికి పువ్వు వేసినావో కుక్కను తిడతాన్నావో నాకు మత్తుగా అర్థమవుతుందే నువ్వు తిట్టే తిట్లు అర్థమైతే సపరేకుండు మాతో ఎందుకు కొడతాను నువ్వు తినే పువ్వే ఇవన్నానా కూర ఇవన్నానా నువ్వు తాగేది పోయి ఇవన్నానా నువ్వు కుక్కల మీద పిల్లులనే పెట్టి నువ్వు బాగా మాట్లాడుతానేవే అత్తమ్మ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు మర్యాద ఉండదు చెప్తానా ఓ పూరి ఏందే ఎంత మాట్లాడేనా ఏమన్నా అది బాగా మాట్లాడతాను దవడలు అలుగుతే చెప్తానా నీకేమెరక నువ్వు బాగా మాట్లాడతాను పొద్దుగాల ఉడతాంటే మీ ఏమన్నా తిట్టింది నీకేమన్నా తెలుసా బాగానే తిడుతుంది ఇక నువ్వు మాట్లాడతలేవని ఇక మామని అంటున్నావా అబ్బో బాగా వెనకేస్తావు మీ అవ్వను నన్ను తిట్టేసరికి అట్లా ఎత్తావు ఓవా ఏంది లొల్లి ఈ ఊరిని మీరే ఉన్నారు ఎవరు లేరు అత్తగూడలు నీ యొక్క ఊకలు పెట్టుకుంటారు పొద్దుగా ఇదే బాగుతావు నాకు అది ఇటు పోయి నన్నే అంటాను ఆరా ఆకిలి ఉడిసే కాడ లొల్లి పెట్టుకుంటాంది బోలుదం కాడ లొల్లి పెట్టుకుంటాంది బువ్వ కూర అండే కాడ లొల్లి పెట్టుకుంటాంది తెల్లారు లేస్తే నా భజన చేస్తాంది ఈ లొల్లి పాడాను ఏ ఊకలొల్లని అవా అరే మీరే ఉన్నారు ఊరి మీద ఇవ్వలేరా ఇంకోసారి లొల్లి పెట్టుకున్నావు అనుకో అస్సలు మంచిగా చెప్తానా పో బువాడు పోనాడు పో మళ్ళీ చూస్తావు మా ఆగంటతి అన్నక్కడ అప్పుద్దా నాకు చికెన్ తెమ్మంటే తెచ్చటోనే కాదాయే పప్పు కూర అంటాడు ఇక ఊకే చికెన్ చేస్తారు రోజు నీసే కావాలి ఇక సపడే కావా బంగారం అంటే అల్లునికి ఇచ్చి చేసినావని నా అల్లుడు మంచిగా ఉండడని అడుగుతానవా నా కొంప ముంచినవే నువ్వు రోజుకు తాగుతాండు తింటాండు తిరుగుతాండు ఒక్క రూపాయి కూడా పని చేస్తలేడు ఏమన్నంటే ఆ చిన్న పొరాలతో సెల్లులు పట్టుకొని ఆటాడుతాండు ఎట్లా బతకానే నేను వానితోటి ఇంట్లో ఉప్పు లేదు నూనె లేదు కారం లేదు ఏం చేయాలి నేను ఎట్లా సావన్నే కనీసం పనికి పోరా అంటే నాకు పని రాదంటాడు పొక్కాలుగా తింటాడు మంచిగా అంటాడు ఇంట్లంతా ఆగం ఉన్నదే ఏడు అడిగించుకొచ్చినా దుర్గమ్మని చేయాలంటారు చెయ్యాలిగా దుర్గమ్మని మా అత్తకు మేకలే ఉండే బయట నుంచి కొనుకొచ్చుకునేందుకే ఇంట్లో పండుగనేనా ఏమన్నా మందికి ఇస్తాందా ఇయ్యనన్నప్పుడు నలుగురిని పిలిపించి మందిలో మాట్లాడిపిస్తా అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తానే ఇగో మా అత్త దగ్గర పోయి మేకపిల్లని అడుగుతా మా అత్తమ్మ ఓ అత్తమ్మ ఇన్నే ఉన్నావా నువ్వు ఇంటికా ఉన్నావేమో అని అడిక్కే పోతానా ఇప్పుడే మాకెళ్ళి పోయినాయే వానత్తే బురద బురద అవుతుందా అని ఉడుతానా అత్తమ్మ దుర్గమ్మని చేయాలి ఓ రోజు కట్టు నొత్తాను ఓ రోజు కాళ్ళు నొత్తానే అంత ఆగం ఉన్నది ఇంట్లో ఆయనకేమో జ్వరం వచ్చి వండుకున్నాడు ఏడ దేవుడిని అడిగించుకొచ్చినా దుర్గమ్మనే వస్తుంది ఏడాలు పట్టించుకొచ్చినా దుర్గమ్మ అనే వస్తుంది మరి దుర్గమ్మని చేద్దా అబ్బో గీయాలు అదికొచ్చినానే నేను దుర్గమ్మ చేయాలా అని చెప్తానవా చేసుకోపో దుర్గమ్మకే చెయ్యి ఎల్లమ్మకే చెయ్యి మల్లన్నకే చెయ్యి నాకేందే ఎవరికి కడుపు నొత్తే వాళ్ళు చేసుకోరి ఏందత్తమ్మ గట్ల మాట్లాడుతున్నావు పురాగా తీసి పడేసినట్టు ఏ పండుగ వేసుకున్నా నీకు ఎప్పనే పడుతుంది ఏ జాతరకు పోయినా నేను తీసుకునే పడుతుంది మళ్ళీ గట్లాంటివి ఏందత్తమ్మ మొత్తం తీసి పడేసినట్టు తీసి పారేసినవంతి మొన్న పోసమ్మ చేసుకొని కమ్మగా వండుకొని తిన్నారు నాకు చెప్పిర్రా మా అవరంగా అరకల కోడి పిల్ల వచ్చింది అది వటియంగా అని పోయి పోషమ్మ కడ కోసుకొచ్చిన అది అండుతే గింత కూడా కాలేదు నిన్నేం పిలవాలి నీ కొడుకే సరిపోలేదు నా కొడుకే సరిపోలేదు మీరు అందరు తినలే కమ్మగా నా కొడుకుది పేరు మీ ఊరు ఇదంతా తవ్వుకుండా మంచి లేదత్తమ్మ నువ్వోటనా నేనోటనా పెద్ద లొల్లు అవుతుంది ఇప్పుడు వచ్చే బెత్తరన్నాడు దుర్గమ్మని చేసుకుందాం ఒక మేక పిల్లని పోసుకుందాం చెయ్యిరి నేను అద్దంటాను నానే శుక్రవారం అంగట్లో పోయి అగ్గపాడదని తెచ్చుకొని చేసుకోర్రి నేను దుబ్బులైన వచ్చినాక దుర్గమ్మకు మొక్కెత్తా మొక్కత్తా అంటాను గాని కొడుకు జేబులో పైసలు లేవు ఒక పిల్లనిత్తా మరి చేసుకొని ఇయ్యనైతే అంటలేవు నేనెందుకంటేనే నాయా అనే మేకలు నీవు మంది అల్లతోటి ఇళ్ళతోటి కాసుకుంటాను ఏదో అట్లా 4 తోటి పోతాడు
అట్లా పొట్టమన్నం బతాను నాకెక్కడున్నాయా మేకలు ఇక మొత్తానికే మేకలు లేనట్టు ఎత్తాను నువ్వు. నా దగ్గర లేవు నేను ఇయ్యా ఎందుకు ఇయ్యవు? మీకు పానం మంచి లేనప్పుడు మేకల కాడికి పోలేదా ఆయన? మీరు లేనప్పుడేమో దొడ్డు ఉడవాలి, మీకు పానం మంచి లేనప్పుడు నేను వచ్చి అండి పెట్టాలి. అట్లాంటి ఒక మేక పిల్లి ఇవ్వమంటే గింతనం చేస్తాను వాను. అబ్బో చేసి పెడతాను బాగానే నువ్వు కమ్మగా అంటున్నావనే గంతకనే వచ్చి రోజు వాడు నా ఇంటికాడ తినిపోతాడు. యోగా అంత కాదమ్మా, మేక పిల్లని ఇస్తావా ఇవ్వవా? ఏమో మందికి ఇచ్చినట్టు ఎత్తాను. మన దేవుని చేసుకునేది, మన దేవుని ఎత్తే మీ పానాలు మంచిగా ఉంటాయి, మా పానాలు మంచిగా ఉంటాయి. మా పానాలు మంచిగున్నా మంచిదే మంచిగా లేకున్నా మంచిదే. నా దగ్గర అయితే ఒక్క మేక పిల్ల లేదు. మంది ఇస్తే ఊకుంటారానే వాళ్ళు ఏమంటారు తెల్లారు లేచి నన్ను 3 వారాలకు పిలిపిస్తారు. వాళ్ళ వీళ్ళ ఇస్తే నా దగ్గర లేవు మేక పిల్లలు. ఏం దగ్గర ఉన్నావు? పొలం కాడికి పోయి నార్మల్ దున్నిచ్చి వచ్చిన అచ్చారు భూ అండి ఒక్కరండవా? అబ్బో రోజు పని చేసినట్టు ఇలా ఒక్కరోజే పొలం కాడి పోయి ఏంది అండలే అని అంటానవా? నీ అక్క పెట్టేదని అవ్వ బయట నువ్వు పని చేస్తాను నీ ఏమో ఇంట్లో నిలుగుతాను. అబ్బో బాగా చేస్తాను మరి నువ్వు. చేయబోదు నువ్వే వేసుకొస్తాను ఇక. కాళ్ళు వస్తాను ఏళ్ళు వస్తానని ఇంట్లో ములుగుతావు. ఒక మేక పిల్లని తెస్తా అనైతే తెలియలేదు. మేకపిల్లని చేంజ్ చేసుకుంటావు మీద వేసుకుంటావా? దేవుని చేసుకోవద్దా మీద పెట్టుకుంటా అంటావు? చేద్దాం తీరా దేవుని మెల్లగా ఎత్తుకో ఎగిరితమవుతా దేవునికి. మళ్ళీ రేపు బండుకో ఇంట్లో కాళ్ళు వస్తాను బాబా ఏళ్ళు వస్తుందని ములుగు. ములుగుతానా ఏంది లొల్లేదు మరి చేతి చేద్దాం కానీ లొల్లేదు పెట్టుకుంటారు ఇక్కడ. మేక పిల్ల నీవంటే ఇస్తలేదు మీ అవ్వ. ఏం లొల్లే? ఏంద్రా మేక పిల్లలు ఎక్కడున్నాయిరా ఇంట్లో? నీకు తెలియని మేక పిల్లలు ఉన్నాయరా? నాకు మంది అయినా వాళ్ళ ఇస్తే తెల్లారి అక్కడ పిలిపిస్తారు నన్ను. చూసినావా ఒక్క మేక పిల్ల అడిగితే గింత కథ ఎత్తాను మీ అవ్వ. ఓ మేకపిల్లని ఇత్తమైతే లేనట్టు చేస్తాను అన్ని మంది అయినా అనేవి అందులో ఉన్నాయారా మేక పిల్లలు? మంది అయినా నేను లేని ఎక్కడి చెల్లి తెచ్చేయాలరా? నాతోటి లొల్లి పెట్టుకొని వచ్చిరా మీరు? ఏ లొల్లి కాదు. అరే పానాలు మంచిగా ఉండలేవు. ఎవరు కడుపు నొస్తుంది, ఎవరు తలకాయ నొస్తుంది. ఏ అడిగించుకొచ్చినా దుర్గమ్మ దుర్గమ్మ అని వస్తుంది. గింత సేపు నన్ను నాతోటి మేక పిల్ల అని లొల్లి పెట్టుకుంటారు. ఊగా లొల్లి లొల్లి అంటాను. అరే మేక పిల్లలు మంచిగా ఉంటలేవు, మా పానాలు మంచిగా ఉంటలేవు. మరి అత్తమ్మ ఒక మేక పిల్లి దేవుని వేద్దామని అంటే మేక పిల్లి ఇయ్య అంటావు, ఉంచుకొని కూడా ఇయ్య అంటాను. ఊకే మేక పిల్ల అని న్యాయం పడబడ్డామే. మీరు కటం చేసి నాకేమైనా సంపాదించి ఇస్తారా అనే? నేను 4 మేకలు కాసుకుంటే ఊకే మేక పిల్ల అని న్యాయం పడబడ్డావు. మిమ్మల్ని నేను ఇవ్వంటానా? సరే వేయకుండా తీయే లేదు నువ్వే చెప్తావు. పా నాడు కొనుకొచ్చుకున్నాపా నీ అవ్వ బూకలని లొల్లిపోడు గాను ఏవో తెల్లాలేస్తే భజన నీ అక్క వేయనేత్తని అవ్వ. గిట్టినోడు నలికుంట్లో లేక ఎవరికన్నా సాలు చెప్పమంటే బాగా చెప్పుతావు. రోజు పని పోరామో కూడా అంటే పోరే పోవు ఇంటికన్నా పడి చేస్తావు. నీ అక్క బొర్రినావు అనుకో మెడ చంపుతా మాట్లాడు సపడేకో. నువ్వే కొనుకరా ఈ పిల్లను కొనుకొచ్చుకున్నా అన్నగా కొనుకరా. మీ అవ్వని అడుగుతా అనుకుంటే నువ్వు వెనకేసుకోవా మీ అవ్వని? రోజు 10 కిలో 400 వస్తాయి. బాగా పని చేసిన ఇంటికాడ మంచిగా తినుకుంటాం అంటారు అవని చేసి పెట్టదు. నేను తినిపండు నువ్వు ఇంకా నన్నే అంటున్నావు. రేపంచి నీకు అన్నం పెట్టా కూర పెట్టా ఏమని పెట్టా? ఇక నువ్వు దుర్గమ్మనే ఎత్తవో ఎల్లమ్మనే ఎత్తవో ఏమన్నా వేసుకో పండు. మళ్ళీ అది నొత్తాంది ఇది నొత్తాందని నన్ను కొడతావురా కానీ నీ పోరొనికంతలా కట్టే. ఇంకోసారి ఏమైనా మాట్లాడినావు అనుకో మెడలని ఇరుగ కొడతా. ఒర్రందే వస్తుందా మేక పిల్ల? ఏమో మేక పిల్ల అడుగు మీ అవ్వనంటే అని మీ అవ్వ దగ్గర ములుగుతాను. ఒర్రకు బొరుద్ద చంపుతా. మరి మీ అవ్వని అడగతే ఏమవుతుంది? మీ తమ్ముడు అమెరికాలో ఉంటేనేమో కాదే ఒక మేకవరం కొడితే మీ తమ్ముడు కొట్టుకుపోతుందా? ఇక మా అవ్వగారు రాస్తే విన్నే పడ్డది నీ కన్ను. తెచ్చిన కట్నం అంతా నీకే దారవచ్చింది కాదురా? పోసినావు బాగానే వేసినావు అన్నాడు ఒర్రకు అవ్వని బొర్రు తెచ్చినంతా గంగలు పోయినట్టు ఒర్రకు నడు అని అంటాడు. ఒర్రపోతుంది నేనే ఒర్రపోతుంది. ఏనెత్తమారు నాకు బీపీ లేచిన అంటే పని చేసి పెట్టు రేపు పొద్దుగాల దుర్గమ్మ చేద్దాం కానీ ఒర్రకు. ఒర్రినావు అనుకో మెడలు తీసి పొయ్యిలో పెడతా. రేపు పొద్దుగా దుర్గమ్మ చేస్తా ఒర్రకు. తీసుకురా మేక పిల్ల నువ్వే, నాకు సంబంధమే లేదు. తీసుకొస్తా సప్లైకుండా